శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరావణ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం. ఈరోజు పాడ్యమి మధ్యాహ్నం 2:53 వరకు ఉంది. తదుపరి బహుళ విధియ ఈరోజు జూన్ 1, 2026 తేదీ సోమవారం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం 8:12 అయితే 9:58 వరకు ఉంది. వజ్రం రాత్రి 2:47 అయితే 4:33 వరకు ఉంది. దుర్ముహూర్తం మరలా మధ్యాహ్నం 12:24 అయితే 1:16 వరకు ఉంది. మరలా దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటలకైతే 3:52 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి జ్యేష్ఠ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతున్నామో పరిశీలించినట్లయితే అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాడికి అనారోగ్య సూచన ఉంది. వృషభ రాశిలో జన్మించిన వాడికి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాడికి శత్రుభయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాడికి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. సింహరాశిలో జన్మించిన వాడికి ఆకస్మిక ప్రయాణించిన సంవత్సరం ఉంటుంది. కన్యా రాశిలో జన్మించిన వాడికి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. తులారాశిలో జన్మించిన వాడికి ధనాదాయం వృద్ధి చెందుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాడికి ఆరోగ్యం చేకూరుతుంది. ధనురాశిలో జన్మించిన వాడికి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. మకర రాశిలో జన్మించిన వాడికి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుంభరాశిలో జన్మించిన వాడికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మేన రాశిలో జన్మించిన వాడికి విధురాజితానికి సంబంధించి శుభవార్తలు అంటారు. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు పాండిత్యంతో ధనార్జన చేసిన వాళ్ళకి, అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖర్లు కానీ, ఆడిటర్లు కానీ, విలేకరులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు సోమవారం. అందువలన ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కోలారమ్మ.